సార్ ఒకసారి ఇటుకోండి సార్ ఇటువైపు ఒకసారి ఒకసారి రామగారు ఇదిగో చూడండి సార్. జీవితంలో కాలం ఎలా కాలభ్రమణం జరుగుతుందంటే 39 సంవత్సరాల నుంచి ఏకధాటిగా ప్రతి సంవత్సరం మహాశివరాత్రి నాడు విశాఖపట్నం సముద్ర తీరాన అభిషేకం చేస్తున్నాను. ముఖ్యంగా 1,08,00,000 శివలింగాలకి ప్రజల చేత అభిషేకం చేయించడం ఒక విశేషం. మరొకటి ఏమిటంటే మహాశివరాత్రి నాడు మనం ఎవరైనా అభిషేకం చేయాలి అంటే కోవిలికి వెళితే అక్కడ పూజారి మనలో బయట ఉండి ఆయన లోపల చేస్తాడు, మనం డైరెక్ట్గా చేసే అవకాశం లేదు. కానీ నేను కొత్త ప్రక్రియ ఏమిటంటే 39 సంవత్సరాల క్రితం ఒక మహనీయ వ్యక్తి, శివభక్తులైన ఒక మహర్షి లాంటి ఒక మహత్తులైన వ్యక్తి నన్ను కాకినాడలో నేను ఆయన కలిసినప్పుడు ఆయన చెప్పాడు, కుంభాభిషేకం చేస్తే దానివల్ల ఉపయోగం ఏమిటయా అంటే అక్కడ ప్రజల్ని ఈశ్వరుడు కాపాడుతాడు, చల్లగా చూస్తాడు, ప్రకృతి యొక్క ఇటువంటి విలయ తాండవాలైనా కూడా వాటన్నిటి కూడా రక్షిస్తాడు అని ఆయన చెప్తే నాకు ఆశ్చర్యం వేసి, సరే మా విశాఖపట్నం కావాలి స్వామి అంటే ఆయన సరే అన్నాడు. 39 సంవత్సరాల క్రితం ప్రారంభించాం. ఒక 2-3 సంవత్సరాల తర్వాత ఆయనకు ఒక ఉపాయం ఆలోచన వచ్చింది. ఒట్టి కుంభాభిషేకమే కాదు, 1,00,00,000 శివలింగాలతో చేస్తే ఇంకా అద్భుతం అని చెప్పి ఆయన ఒక బ్రహ్మాండం స్కీమ్ తయారు చేసి 1,08,00,000 చేయడం మొదలుపెట్టాం. ఇది 40వ సంవత్సరం. 40 సంవత్సరాలు ఏకదాటిగా సుబ్రహ్మణ్యరెడ్డిగా నా ఆధ్వర్యంలో ప్రజల చేత దగ్గరుండి నేను అభిషేకం చేయించడం అదొక నవ్వుతున్న భవిష్యత్తుని చెప్పాలి. మరొకటి ఏమిటంటే ఎవరూ శాస్త్రం కాదు, ఆయన మహనీయ వ్యక్తి, శివభక్తుడు నాకు ఎంత నేర్పించి ఆయన నన్ను స్పందింపచేసి ఇది చేయమని, ఈ విధంగా చేయమని ఆయన దేవుళ్ళు ఐక్యమైపోయాడు. ఆయన అల్లుడు శ్రీనివాస్, అతను కూడా అద్భుతంగా చాలా చక్కగా ఈ దాదాపుగా ఈ 20 సంవత్సరాల నుంచి ఆయన ఏర్పాటు చేస్తున్నాడు. ఆయన కూడా అనుకోకుండా దేవుళ్ళు కలిసిపోయాడు. ఆయన కుమారుడు చంద్రశేఖర్, ఈ అబ్బాయి బాబీ అంటారు, ఇతను పని కట్టుకొని ఇది మా నాన్న మా తాత వాళ్ళు నేను కూడా చేయాలి సుబ్రహ్మణ్య గారికి చేసేటువంటి ఈ దీక్షా సంకల్పంగా అని చెప్పి ఇతను సాఫ్ట్ ఇంజనీర్ హైదరాబాద్లో ఆడ బ్రహ్మాండంగా ఆడ సక్సెస్ఫుల్గా ఉన్నాడు. అటువంటిది ఈయన వచ్చి ఈయన నా ఆధారంలో ఈ నా తరఫున బ్రహ్మాండంగా అన్నీ ఏర్పాటు చేసి ఈ రేపు పొద్దున 9:30కి 1,00,00,000 శివలింగాలు అందరూ ప్రజల చేత చేయిస్తాను అభిషేకం. ఈరోజు నేను 7:15 ప్రారంభం చేస్తాను. మంచి టైం 7 గంటలకు పోయి ఇంటి ప్రారంభం చేసి రేపు పొద్దున్న నుంచి ప్రజల చేత చేయిస్తాం. మరొక విశేషం ఏమిటంటే అందరం కూడా మహాకుంభాభిషేకంగా వెళ్ళి అక్కడ మనం స్నానం చేసే అవకాశం లేదు. సో మన ఈ మధ్య చంద్రశేఖర్ బాబీ అక్కడ వెళ్ళినప్పుడు సఫిషియెంట్గా వాటర్ తీసుకొని వచ్చాడు.
ఆ నీళ్ళని కుంభాభిషేకంలో ఉండే వాటర్ని ఇక్కడ కలిపి ప్రజల చేత ఈశ్వరుడికి ఆ జలంతో మళ్ళీ అభిషేకం చేయించిన ఒక విశేషం అది. ఇందుకు ఎక్కడ జరగలేదు, అది కూడా విశేషం జరుగుతుంది. దాంతోపాటు మరొక విశేషం ఏమిటంటే, మన అందరం కూడా తెలుగు వాళ్ళు గర్వించే ఒక మహతీన పండితుడు ఎవరంటే నాగపండి శర్మ, పెద్ద అవధాని. ఆయన కొన్ని వేల కార్యక్రమాలు పాల్గొన్నాడు. ఆయన వాగ్దాటి, ఆయన సరస్వతి పుత్రుడుగా ఆయన ఫ్లో ఆఫ్ భాష అద్భుతం, అమోఘం అన్నమాట. సో ఆయన యొక్క ప్రతిభను చూసే ప్రభుత్వం ఆయనకి పద్మశ్రీ ఈ మధ్య అవార్డు ఇచ్చారు, అనౌన్స్ చేశారు. సో మేము ఈ సమయంలో మహాశివరాత్రి నాడు ఆయన ప్రతిభను గుర్తించి పద్మశ్రీ వచ్చిన సందర్భంగా నేను ఆయన్ని సత్కరిస్తున్నాం. 5 లక్షలు అవార్డు ఇస్తాం ఆయనకి రేపు. దానికి బ్రహ్మానందం ప్రత్యేకంగా వస్తున్నాడు, శ్రీధర స్వామి ఆయన వస్తున్నాడు. వారితో పాటు ఇక్కడ లోకల్ వంశీ ఎమ్మెల్యే, మరి ఇక్కడ పల్లాసీను ఎమ్మెల్యే, కంటా శ్రీనివాసు, వీళ్ళందరూ కూడా పాల్గొంటారు. చక్కని నాయకులు కూడా అందరూ కలిసి చేస్తారు. మా కుటుంబం లాంటి వాళ్ళు ఈ కార్యక్రమాలకి ఎంకే రాము, ధర్మారావు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం దగ్గరుండి అన్ని ఏర్పాటు చేస్తారు. దీని తర్వాత మరొక విశేషం ఏమిటంటే, దృశ్య కావ్యం అనేది మనం ఎక్కడ చూడాల. దృశ్య కావ్యం అంటే మీరు తెలుసుకోవాల్సింది, మామూలుగా ఒక కార్యక్రమం నాటకం అన్నా ఉంటుంది, సినిమా అన్నా ఉంటుంది, నృత్యం అన్నా ఉంటుంది.